మనం ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన మీ పర్సనల్ చార్ట్లో దాని ఫలితాలు ఏమిటి, ఇప్పుడు ప్రజెంట్ మనకి రాబోయే సంవత్సరం మన పరాభావనామ సంవత్సరానికి గురువు అధిపతి అవుతున్నాడు. ఆ గురువు ఉండేటువంటి స్వరూపం ఎలా మారింది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం వింటూ ఉంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి లైఫ్లో మన జీవితంలో మనకి ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలన్నా చిన్నతనం నుంచి గురువు యొక్క అవసరం. గురువు అంటే అర్థం ఏమిటంటే అంధకారం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడిని గురువు అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఈ సంవత్సరం మన గురువు యొక్క స్థితి, ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు. అయితే మరి గురువు రాజైతే మంచిదే కదండి, అన్ని శస్యశ్యామలంగా పండుతాయి కదా, చాలా మంచిది కదా, నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గురువు ఎప్పుడైతే తన యొక్క రాసుల్లో శని ఉండడము, శని యొక్క రాసులో రాహు ఉన్నాడో, ఇది ఎఫెక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే యుద్ధాల మూలంగా చాలామంది ఇబ్బంది పడ్డము, అదేవిధంగా దాని తర్వాత కొంత అంటే చాలా విమానాలు ఎఫెక్ట్ అవ్వడము యుద్ధం మూలంగా, మాట్లాడితే యుద్ధమే పెద్ద అసలు గొప్పతనం అన్నట్టుగా వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకంటే గురువు రాజు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. కుజుడు ఏంటంటే మంత్రి, మనకి ఆలోచనాకారకుడు అవుతాడు. కాబట్టి ఈ ఆలోచన ఎంతసేపు యుద్ధం వైపే వెళ్తూ ఉంటుంది. దీనివల్ల బాగా రేట్లు పెరగడం, వర్షాలు కూడా బాగా పడతాయి ఈ సంవత్సరం. అయితే మీ జన్మజాతకంలో ఒకవేళ గురువు యొక్క స్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే గురుబలం ఉంటే కనుక మనం అంటుంటాం చూసా, అదృష్టంగా వచ్చేసిందండి ఆ వ్యక్తికి జాబ్, గవర్నమెంట్ జాబ్. కొంతమంది చూడండి పెద్దగా ఏం కష్టపడరు కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అరే ఎలా వచ్చేసిందంటే ఏమో తెలియదండి, ఆయనకు వచ్చేసింది గవర్నమెంట్ జాబ్, ఎంతో కష్టపడుతూ పెద్ద మెరిట్ తెచ్చుకొని కూడా రాదు. ఒక్కోసారి చాలా ఈజీగా సంతానం పొందేస్తారు గురువు బాగుంటే. కొన్నిసార్లు దేవతా దర్శనాలు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఈజీగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అలాగే చూడడానికి కూడా గురుబలం బాగుంటాయి అంటే వాళ్ళు కొంచెం మంచి పర్సనాలిటీ బాగా కలిగి ఉంటారు. చూడడానికి మంచి వర్చస్సు ఉంటుంది ముఖంలో కానీ. అంటే ఏంటి, గురు స్వభావాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ కొంతమందికి గురు చండాల యోగం అంటారు. గురు చండాల యోగం జరిగితే ఏమవుతుంది అంటే వాళ్ళకి జూపిటర్ మూలంగానే ఇబ్బందులు. అంటే ఏంటి, అయితే ఇక్కడ రెండు విషయాలు. గురుచండాల యోగం జరిగినప్పుడు చంద్రుడు కూడా కనెక్ట్ అయితే వీళ్ళు విదేశాలకు వెళ్ళి అద్భుతంగా సెటిల్ అవుతారు కూడా, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా మరింత పాడైపోతే వీళ్ళు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటుంది వీళ్ళ స్వభావం. అలా కాకుండా మీకు బాగుండాలి, గురుచండాల యోగం ఉందండి కానీ నాకు అలా నా మనసు ఒప్పుకోవట్లేదు, కానీ సిచ్యువేషన్స్ అన్నీ అలా వస్తున్నాయి అన్నప్పుడు దుర్గా ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా గురువుకి కనెక్ట్ అయినటువంటి రాహువు యొక్క ప్రభావం పోవడం మూలంగా మీకు 100% బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే జూపిటర్ యొక్క ఫలితాలు మరింత బాగా రావాలి అంటే దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండాలి. గురువు కనుక బాగుంటే అన్లిమిటెడ్గా డబ్బులు వస్తాయి ఎవరికైనా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే గురువు ఏ లగ్నానికి పాపులు, ఏ లగ్నానికి శుభులు కూడా తెలుసుకోవాలి. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నానికి గురువు శుభుడు. మకరము, కుంభము, వృషభము, మిథునము, కన్యా, తులా లగ్నానికి గురువు పాప అవుతాడు. పాప అయినటువంటి గురువు కొన్ని స్థానాల్లో ఉంటే కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఇస్తాడు. శుభుడైనటువంటి గురువు కొన్ని స్థానాల్లో ఉంటే మంచి కూడా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురువు కొన్నిసార్లు శుభుడైనప్పటికీ పాప ఫలితాలు ఇస్తాడు, పాప గ్రహాలతో ఉన్నప్పుడు. పాప అయినప్పటికీ శుభ ఫలితాలు ఇస్తాడు శుభ అయినప్పుడు. అంటే గురువు న్యాచురల్గా శుభగ్రహం. కాబట్టి ఎవరికైనా గురువు పాడైపోయి పుట్టామండి, మనకు జాతకంలో గురుగ్రహం బాగాలేదంటే పూర్వజన్మల్లో గురువుల్ని కించపరిచారు, గురువుల్ని హేళన చేశారు, దేవతా సంబంధించిన దోషానికి గురయ్యారని. అప్పుడు ఏం చేయాలి అంటే గురుమంత్రం చదువుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడము, అందులో ముఖ్యంగా దేవతా శాపానికి కనుక గురై మీ జాతకం కనుక్కున్నట్లయితే చాలా సింపుల్గా ఒక మంత్రం చెప్తాను, చేయండి, 100% మీకు గురువు యొక్క అనుగ్రహము, దేవతా అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి నమః చేసుకోండి. రోజు 45 నిమిషాలు ఖచ్చితంగా బాగుంటుంది.